ఓకే సార్. ఓకే చంద్రు గారు రికార్డింగ్ ఆన్ చేశారు కదా, మ్యూట్లో ఉండండి అందరూ. సిలబస్ కాపీ ఓపెన్ చేయండి. నెక్స్ట్ మంత్ 10th అండి మన టార్గెట్. నెక్స్ట్ మంత్ 10th కి సిలబస్ అంతా కూడా కంప్లీట్ చేద్దాం. ఓకేనా? పైన డేటా టైప్స్ ఇన్ ఎస్ఏపి చెప్పాను కదా, చెప్పలేదా మీకు? టాప్ లో ఉంది డేటా టైప్స్ ఇన్ ఎస్ఏపి, చెప్పానా లేదా? ట్రాన్సాక్షనల్ డేటా, మాస్టర్ డేటా, కాన్ఫిగరేషనల్ డేటా చెప్పాను, గుర్తు తెచ్చుకోండి. నెక్స్ట్ ఇంకోటి ఏమనుకున్నాం మనం, రేపటి నుండి 9కి ఉంటుంది, ఓన్లీ ఒక్క రోజే ప్యారలల్ అకౌంటింగ్ సార్ ఈరోజు. చూడండి, లీడింగ్ లెడ్జర్, నాన్ లీడింగ్ లెడ్జర్స్ అంటారు. సో దీన్ని యాక్చువల్గా ఏమంటారంటే ప్యారలల్ అకౌంటింగ్ అంటారు. ప్యారలల్ అకౌంటింగ్, మీ కంపెనీ ట్రాన్సాక్షన్స్ ఓన్లీ ఒకే కంట్రీలో ఉందనుకుందాం. మీ కంపెనీ ట్రాన్సాక్షన్స్ అని ఒకే కంట్రీలో ఉందనుకుందాం. అంటే డొమెస్టిక్ కంపెనీ అనుకుందాం. డొమెస్టిక్ కంపెనీ అంటే మీనింగ్ ఏంటి? ఓన్లీ ఇండియా వరకే ట్రాన్సాక్షన్స్ చేస్తున్నారు మీ కంపెనీలో. అటువంటిప్పుడు ప్యారలల్ అకౌంటింగ్ అనేది అవసరం లేదు. మీ కంపెనీ ఓన్లీ ఇండియా వరకే ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి. అటువంటిప్పుడు ప్యారలల్ అకౌంటింగ్ అనేది అవసరం లేదు. ఇంటర్నేషనల్ గా ట్రాన్సాక్షన్స్ చేస్తున్నారు మీరు. ఇంటర్నేషనల్ గా ట్రాన్సాక్షన్స్ చేస్తుంటే మీ కంపెనీ కోడ్ పైన, మీ కంపెనీ కోడ్ లో ప్యారలల్ అకౌంటింగ్ అనేది ఇంట్రొడ్యూస్ చేయొచ్చు అనమాట. ఇంటర్నేషనల్ గా ట్రాన్సాక్షన్స్ చేస్తుంటే కనుక ప్యారలల్ అకౌంటింగ్ అనేది అవసరం, లేకపోతే అవసరం లేదు, గుర్తుపెట్టుకోండి. ప్యారలల్ అకౌంటింగ్ అనేది అవసరం లేదు. ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్స్ అంటే ఇంటర్నేషనల్ ఎంఎన్సి అంటారు కదా, మల్టీనేషనల్ కంపెనీ అయితేనే ప్యారలల్ అకౌంటింగ్ అనేది అవసరం, లేకపోతే అవసరం లేదు. చాట్ బాక్స్ లో షీట్ ఫార్వర్డ్ చేస్తున్నాను, ఆ షీట్ మొత్తం చదవాలి, నేను ఎక్స్ప్లెనేషన్ చెప్తాను మీకు. చాట్ బాక్స్ లో ఓపెన్ చేయండి. Parallel accounting, this is the actually parallel accounting అనేది this is part of the NewGL concept. డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ ఎలాగో NewGL కాన్సెప్ట్ లో పార్ట్, అదే విధంగా ప్యారలల్ అకౌంటింగ్ కూడా NewGL కాన్సెప్ట్ లో ఒక పార్ట్ అన్నమాట. ప్యారలల్ అకౌంటింగ్ అనేది ఆప్షనల్, మీ ఇష్టం, అది మీ కంపెనీ మీ కంపెనీ పైన, మీ క్లయింట్ పైన డిపెండ్ అయి ఉంటుంది ప్యారలల్ అకౌంటింగ్ అవసరమా లేదా అనేది. అలాగే ఇంకోటి ఏంటి, ఒకే కంట్రీలో బిజినెస్ చేస్తుంటే ప్యారలల్ అకౌంటింగ్ అనేది అవసరం లేదు. మీది డొమెస్టిక్ కంపెనీ అనుకుందాం, అవసరం లేదు. ఫారెన్ కంట్రీస్ లో కూడా మీకు బిజినెస్ చేస్తున్నారు, ఎంఎన్సి అంటారు, ఎంఎన్సిస్ మల్టీ లెవెల్ ఆర్గనైజేషన్స్ అంటారు. అటువంటి కంపెనీస్ అయితే కనుక ప్యారలల్ అకౌంటింగ్ అనేది మీరు ఇంట్రడ్యూస్ చేసుకోవచ్చు, మీ ఎస్ఏపిలో చేసుకోవచ్చు. దిస్ ఇస్ ఆప్షనల్, ఏదైనా సరే. ఓకేనా? తర్వాత చూడండి, ప్యారలల్ అకౌంటింగ్ ఈజ్ ఆప్షనల్. తర్వాత ఈ ప్యారలల్ అకౌంటింగ్ అంతా ఏంటి, లెడ్జెస్ అన్నమాట. ఎందుకు ఉపయోగపడుతుంది? ప్యారలల్ అకౌంటింగ్ చేయటం వల్ల ఉపయోగాలు ఏంటి? రిపోర్ట్స్ జనరేట్ చేయొచ్చు, డిఫరెంట్ లెవెల్స్ లో రిపోర్ట్స్ ని జనరేట్ చేసుకోవచ్చు. డిఫరెంట్ లెవెల్స్ లో రిపోర్ట్స్ ని జనరేట్ చేసుకోవచ్చు. సో ఈ ప్యారలల్ అకౌంటింగ్ టోటల్ ఎన్ని రకాల, యాక్చువల్గా మనకి లీడింగ్ లెడ్జర్ ఉంటుంది. లెడ్జర్స్ ఎన్ని రకాలు ఉన్నాయి? లీడింగ్ లెడ్జర్స్ కదా. చూడండి, లీడింగ్ లెడ్జర్, నాన్ లీడింగ్ లెడ్జర్స్ అంటే ఏం చెప్పాను. ఫస్ట్ చూద్దాం, ప్యారలల్ అకౌంటింగ్స్ లో ఏమేమి ఉన్నాయి. ఐఏఎస్, ఫస్ట్ చూడండి, ఐఏఎస్ పైన చూడండి. ఐఏఎస్ అంటే పైన చూపించండి సార్. ఐఏఎస్ అంటే ఇండియన్ అకౌంటింగ్ స్టాండర్డ్ ప్రిన్సిపల్, దీన్ని 0L అంటారు. స్టాండర్డ్ 0L ఇస్ ద స్టాండర్డ్ 0L. రెండు తర్వాత ఏముంది, ఐఏఎస్ తర్వాత యుఎస్ గ్యాప్, ఐఎఫ్ఆర్ఎస్. యుఎస్ గ్యాప్ అంటే జనరల్లీ యాక్సెప్టెడ్ అకౌంటింగ్ ప్రిన్సిపల్, ఐఎఫ్ఆర్ఎస్ అంటే ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ సిస్టమ్. ఇలా ఉంటాయి. ఇవి లెడ్జర్స్ కి సంబంధించినవి అనమాట. ఐఏఎస్ అనేది లోకల్ అకౌంటింగ్ ప్రిన్సిపల్, యుఎస్ గ్యాప్, ఐఎఫ్ఆర్ఎస్ అనేది నాన్ లీడింగ్ లెడ్జర్ కిందకి వస్తుంది. ఐఏఎస్ అనేది 0L స్టాండర్డ్ లోకల్ అకౌంటింగ్ ప్రిన్సిపల్, యుఎస్ గ్యాప్, ఐఎఫ్ఆర్ఎస్ ఆ రెండు ఉన్నాయి కదా, సెలెక్ట్ చేయండి చెప్తున్నప్పుడు. యుఎస్ గ్యాప్, ఐఎఫ్ఆర్ఎస్ ఆ రెండు కూడా నాన్ లీడింగ్ లెడ్జర్ లోకి వస్తాయి అన్నమాట. తర్వాత చూడండి,
వన్ అకౌంటింగ్ ఎంట్రీ హౌ ఇట్ విల్ బి రిఫ్లెక్టెడ్. మీరు ఒక అకౌంటింగ్ ఎంట్రీ పోస్ట్ చేశారు, ఎలా రిఫ్లెక్ట్ అవుతుంది? ప్రతి అకౌంటింగ్ ఎంట్రీ లోకల్ కరెన్సీగా రిఫ్లెక్ట్ అవుతుంది. తర్వాత డాక్యుమెంట్ కరెన్సీ, గ్రూప్ కరెన్సీ, ఇలా 3 టైప్స్ ఆఫ్ కరెన్సీస్ గా రిఫ్లెక్ట్ అవుతుంది. ఎంట్రీ వ్యూగా రిఫ్లెక్ట్ అవుతుంది, జిఎల్ వ్యూగా రిఫ్లెక్ట్ అవుతుంది. యాజ్ వెల్ యాజ్ ఈచ్ అండ్ ఎవ్రీ డాక్యుమెంట్ ఇట్ విల్ బి రిఫ్లెక్టెడ్ 2 టైప్స్ ఆఫ్ లెడ్జర్స్. 2 టైప్స్ ఆఫ్ లెడ్జర్స్ గా కూడా రిఫ్లెక్ట్ అవుతుంది. ఈచ్ అండ్ ఎవ్రీ డాక్యుమెంట్ అనేది ఎలా రిఫ్లెక్ట్ అవుతుంది? లోకల్ కరెన్సీ, డాక్యుమెంట్ కరెన్సీ మీన్స్ ట్రాన్సాక్షనల్ కరెన్సీ అండ్ గ్రూప్ కరెన్సీగా రిఫ్లెక్ట్ అవుతుంది. యాజ్ వెల్ యాజ్ ఎంట్రీ వ్యూ, జిఎల్ వ్యూ సిమ్యులేట్ చేస్తాం. తర్వాత డాక్యుమెంట్స్ లోకి వెళ్ళి డిస్ప్లేలోకి వెళ్తాం, అట్లా రిఫ్లెక్ట్ అవుతుంది. యాజ్ వెల్ యాజ్ ఈచ్ అండ్ ఎవ్రీ డాక్యుమెంట్ ఇట్ విల్ బి రిఫ్లెక్టెడ్ లీడింగ్ లెడ్జర్, నాన్ లీడింగ్ లెడ్జర్. లీడింగ్ లెడ్జర్ అంటే మీనింగ్ ఏంటి? ఐఏఎస్, ఇండియన్ అకౌంటింగ్ స్టాండర్డ్ ప్రిన్సిపల్. నాన్ లీడింగ్ లెడ్జర్ లో ఏమున్నాయి? 2 పార్ట్స్ ఉన్నాయి. నాన్ లీడింగ్ లెడ్జర్ యుఎస్ గ్యాప్, ఐఎఫ్ఆర్ఎస్. నాన్ లీడింగ్ లెడ్జర్ లో ఏమున్నాయి? యుఎస్ గ్యాప్, ఐఎఫ్ఆర్ఎస్. నాన్ లీడింగ్ లెడ్జర్ లో ఏమున్నాయి? యుఎస్ గ్యాప్, ఐఎఫ్ఆర్ఎస్. ఈ రెండు ఉంటాయి అన్నమాట నాన్ లీడింగ్ లెడ్జర్ లో. కాన్ఫిగరేషన్స్ డెడ్ ఈజీ, ఓకేనా? బట్ జస్ట్ నాలెడ్జ్ పర్పస్ మీకు తెలియాలి. అది అక్కడ జిఎల్ వ్యూ అండ్ డాక్యుమెంట్ వ్యూ అంటే తెలుసా మీకు? జిఎల్ వ్యూ అండ్ ఎంట్రీ వ్యూ. నేను చాట్ బాక్స్ లో కాపీ పేస్ట్ చేస్తాను, నోట్ చేసుకోండి. చాట్ బాక్స్ లో పోస్ట్ చేసిన చూడండి. ఎంట్రీ వ్యూ అంటే ఏంటి? జిఎల్ వ్యూ అంటే ఏంటి? నోట్ చేసుకోండి. జిఎల్ వ్యూ యాడ్ చేయండి, జిఎల్ వ్యూ కలర్ యాడ్ చేయండి. ఎంట్రీ వ్యూ అవి పైన యాడ్ చేసుకుంటే బెటర్. అవి జిఎల్ వ్యూ అంటే ఏంటి? ఎంట్రీ వ్యూ అంటే ఏంటి? చూడండి, చదవండి, మీకు తెలుస్తుంది, ఆల్రెడీ తెలుస్తుంది, చెప్పాను మీకు. ఓకే, ఇది మొత్తం చదవండి. కాన్ఫిగరేషన్స్ ఏం అడగరు, ఇదే మిమ్మల్ని అడిగేది మేజర్గా. ఇంటర్వ్యూలో మిమ్మల్ని అడిగేది ఇదేనండి. కాన్ఫిగరేషన్ చాలా ఈజీ, సింపుల్ గా చేసుకోవచ్చు. ఓకేనా? నెక్స్ట్, సో లీడింగ్ లెడ్జర్, నాన్ లీడింగ్ లెడ్జర్. మామూలు లెడ్జర్ అంటే ఏంటి? జనరల్ లెడ్జర్ వేరు. జనరల్ లెడ్జర్ అనుకోకండి, జనరల్ లెడ్జర్ కాదు ఇది. లెడ్జర్స్, లెడ్జర్స్ అంటే ఏంటి? రిపోర్టింగ్ పర్పస్ ఉపయోగపడతాయి. జిఎల్ అంటే మీనింగ్ ఏంటి? జనరల్ లెడ్జర్, డే టు డే ట్రాన్సాక్షన్. అది వేరు, ఇది వేరు. ఓకేనా? సో జిఎల్ అంటే మీనింగ్ ఏంటి? జనరల్ లెడ్జర్, శాలరీ అకౌంట్, రెంట్ అకౌంట్, అది వేరు, ఇది వేరు. సో ఇక్కడ ఏం డిస్కస్ చేస్తాము? లెడ్జర్స్, లీడింగ్ లెడ్జర్, నాన్ లీడింగ్ లెడ్జర్. లీడింగ్ లెడ్జర్ అనేది స్టాండర్డ్, లోకల్ అకౌంటింగ్ ప్రిన్సిపల్. బేస్డ్ ఆన్ ది లీడింగ్ లెడ్జర్ we will create the non-leading ledger. US GAAP, IFRS non-leading ledgers ని క్రియేట్ చేస్తాం. బేస్డ్ ఆన్ ది లీడింగ్ లెడ్జర్ అంటే 0L. IAS అంటే మీనింగ్ ఏంటి? బ్రాకెట్ లో 0L యాడ్ చేయండి. బేస్డ్ ఆన్ ది లీడింగ్ లెడ్జర్, క్రింద బేస్డ్ ఆన్ ది లీడింగ్ లెడ్జర్ we will create the non-leading ledgers. US GAAP, IFRS లీడింగ్ లెడ్జర్ ని బేస్ గా చేస్తూ మనం క్రియేట్ చేస్తాం. ఓకేనా? నెక్స్ట్ కిందకి రండి.
వాట్ ఈస్ మీన్ బై ప్యారలల్ అకౌంటింగ్? ప్యారలల్ అకౌంటింగ్ అంటే మీనింగ్ ఏంటి? When we post any accounting entry or document entry, it will be reflected three types of currencies and two types of ledgers. మీరు ఒక డాక్యుమెంట్ పోస్ట్ చేస్తే 3 టైప్స్ ఆఫ్ కరెన్సీస్ గా యాజ్ వెల్ యాజ్ 2 లెడ్జర్స్ గా రిఫ్లెక్ట్ అవుతుంది. డౌన్కి వెళ్ళండి, మీరు ఏదైనా పోస్ట్ చేయండి. ఇది ఆల్రెడీ చెప్పాం కదా, సారీ మళ్ళీ యాడ్ ఉంటుంది. సో డాక్యుమెంట్ పోస్ట్ చేస్తే ట్రాన్సాక్షనల్ కరెన్సీ, లోకల్ కరెన్సీ, గ్రూప్ కరెన్సీ. యాజ్ వెల్ యాజ్ when we post any accounting entry or document entry, it will be reflected 2 types of ledgers, leading ledger, non-leading ledger. డౌన్కి వెళ్ళండి. సో మీనింగ్ ఆఫ్ లెడ్జర్, లెడ్జర్ అంటే మీనింగ్ ఏంటి? జనరల్ లెడ్జర్ వేరండి. మీరు జనరల్ లెడ్జర్ అది ఒకటి అనుకోండి. జిఎల్ అంటే ఏంటి? జనరల్ లెడ్జర్, డే టు డే ట్రాన్సాక్షన్. ఇట్ ఈస్ నథింగ్ బట్ రెంట్, సాలరీ, కమిషన్ పెయిడ్, కమిషన్ రిసీవ్డ్. ఇది వేరు, ఇది వేరండి. ఈ లెడ్జర్స్ వేరు. ఇక్కడ ఏం తీస్తున్నాము? ఈ లెడ్జర్స్ అనేవి ఎందుకు ఉపయోగపడతాయి? రిపోర్టింగ్ పర్పస్ ఉపయోగపడుతుంది. ఎందుకండి లీడింగ్ లెడ్జర్, నాన్ లీడింగ్ లెడ్జర్. వాట్ ఈస్ మీన్ బై లీడింగ్ లెడ్జర్? వాట్ ఈస్ మీన్ బై లీడింగ్ లెడ్జర్? 2 టైప్స్ ఆఫ్ లెడ్జర్స్ ఉన్నాయి కదా. వాట్ ఈస్ మీన్ బై లీడింగ్ లెడ్జర్? ఫస్ట్ వన్ చూద్దాం. లీడింగ్ లెడ్జర్ అనేది బ్రాకెట్ లో 0L ఉంది, తర్వాత ఏముంది? స్టాండర్డ్. స్టాండర్డ్ బై డిఫాల్ట్ గా SAP లో డిఫైన్ చేస్తారు. What is mean by leading ledger? When we post any accounting entry, it will be reflected 2 types of ledgers. చెప్పాం కదా, లీడింగ్ లెడ్జర్, నాన్ లీడింగ్ లెడ్జర్. ఎందుకు ఉపయోగపడుతుంది లీడింగ్ లెడ్జర్ అంటే? లీడింగ్ లెడ్జర్ అవ్వచ్చు, నాన్ లీడింగ్ లెడ్జర్ అవ్వచ్చు, ఏదైనా సరే రిపోర్టింగ్ పర్పస్ ఉపయోగపడుతుంది. ఇట్స్ మీన్స్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ వాట్ ఎవర్ వాల్యూ యూ అప్డేటెడ్ ఆన్ ది లీడింగ్ లెడ్జర్, రెడ్ కలర్ లో ఉంది చూడండి. వాట్ ఎవర్ వాల్యూ we updated on the leading ledger, it will be reflected automatically on the financial statements. మనం ఏమైతే లెడ్జర్స్ లో వాల్యూస్ అనేవి అప్డేట్ చేస్తామో ఆ వాల్యూస్ అనేవి ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ పైన ఆటోమేటిక్ గా రిఫ్లెక్ట్ అవుతాయి. ఓకే, 1 minute వెయిట్ చేయండి, వెల్కమ్ బ్యాక్.
ఓకే, ఐఎమ్ సారీ. అర్థమైంది కదా లీడింగ్ లెడ్జర్ అండ్ నాన్ లీడింగ్ లెడ్జర్ అంటే అర్థమైంది కదా. లీడింగ్ లెడ్జర్ అంటే లోకల్ అకౌంటింగ్ ప్రిన్సిపల్, నాన్ లీడింగ్ లెడ్జర్ అంటే యుఎస్ గ్యాప్, ఐఎఫ్ఆర్ఎస్. లోకల్ అకౌంటింగ్ ప్రిన్సిపల్ అంటే మామూలుగా ఐఏఎస్ అంటే ఏంటి, ఇండియన్ అకౌంటింగ్ స్టాండర్డ్ ప్రిన్సిపల్స్ అంటారు. నాన్ లీడింగ్ లెడ్జర్ లో యుఎస్ గ్యాప్, జనరల్లీ యాక్సెప్టెడ్ అకౌంటింగ్ ప్రిన్సిపల్స్, ఐఎఫ్ఆర్ఎస్ ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సిస్టమ్ అంటారు. తర్వాత ఐఏఎస్ అంటే మామూలుగా ఐఏఎస్ అంటే ఏంటి, 0L స్టాండర్డ్ గా ఉంటుంది. దిస్ ఈస్ సిస్టమ్ ప్రీ డిఫైన్డ్. ఇట్స్ మీన్స్ ఎస్ఏపి ఆల్రెడీ డిఫైన్ దిస్ లెడ్జర్ ఇన్ ఎస్ఏపి. సో లీడింగ్ లెడ్జర్ అనేది లీడింగ్ లెడ్జర్ అంటే ఐఏఎస్ అనుకున్నాం, 0L అనుకున్నాం. ఇది స్టాండర్డ్, ఆటోమేటిక్ గా సిస్టమ్ లో డిఫైన్ చేసి ఉంటుంది, మీరేమి సపరేట్ గా చేయాల్సిన అవసరం లేదు. లీడింగ్ లెడ్జర్ ఈజ్ బేస్డ్ ఆన్ ది సేమ్ అకౌంటింగ్ ప్రిన్సిపల్స్. As that consolidate financial statements, it will be updated automatically on the financial statements. Automatic గా అప్డేట్ అవుతుంది, మీరేమి మాన్యువల్ గా క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు. స్టాండర్డ్ 0L అంటే ఏంటి, ఐఏఎస్ లోకల్ అకౌంటింగ్ ప్రిన్సిపల్, స్టాండర్డ్ అకౌంటింగ్ ప్రిన్సిపల్. మీరు ఐఎన్ సెలెక్ట్ చేసుకుంటారు కంపెనీ కోడ్ కి, ఈ కంట్రీ ఏం తీసుకుంటారు, ఐఎన్ తీసుకుంటారు, తర్వాత ఐఎన్ఆర్ తీసుకుంటారు, ఇండియా తీసుకుంటారు కదా, ఆటోమేటిక్ గా 0L అనేది అప్లికబుల్ అవుతుంది. అలా ఏ కంట్రీలో ఉంటే వాళ్ళకి సంబంధించిన లోకల్ అకౌంటింగ్ ప్రిన్సిపల్ అనేది అప్లికబుల్ అవుతుంది. 0L అంటే ఏంటి, ఇండియాకి 0L ఐఏఎస్ అని అర్థం. కొంచెం డౌన్కి రండి, చూడండి. వెయిట్ అది కంప్లీట్ అవ్వలేదు, పైన ఇంకా చదవలేదు కదా, వెయిట్. లీడింగ్ లెడ్జర్ ఇస్ డిపెండ్స్ ఆన్ ది లోకల్ అకౌంటింగ్ ప్రిన్సిపల్. యువర్ కంపెనీ కోడ్ ఇది చదివాను ఆల్రెడీ. చూడండి లీడింగ్ లెడ్జర్ అంటే ఏంటి, మళ్ళీ చెప్తున్నాను వినండి. ఇక్కడ ఓన్లీ థియరిటికల్ లేనండి, కాన్ఫిగరేషన్ చాలా ఇది. లీడింగ్ లెడ్జర్ అంటే ఏంటి, స్టాండర్డ్, సిస్టమ్ డిఫైన్డ్, ప్రీ డిఫైన్డ్, ఆల్రెడీ సిస్టమ్ లో డిఫైన్ చేసి ఉంటుంది. సిస్టమ్ డిఫైన్డ్, ప్రీ డిఫైన్డ్, ఆల్రెడీ సిస్టమ్ లో ఎస్ఏపి లో డిఫైన్ చేసి ఉంటుంది. దీన్ని లీడింగ్ లెడ్జర్ అంటారు. లీడింగ్ లెడ్జర్ అనేది బేస్డ్ ఆన్ ది సేమ్ అకౌంటింగ్ ప్రిన్సిపల్, స్టాండర్డ్ గా డిఫైన్ చేస్తుంటది. లోకల్ అకౌంటింగ్ ప్రిన్సిపల్, లోకల్ అకౌంటింగ్ ప్రిన్సిపల్ అకౌంటింగ్ ప్రిన్సిపల్ పైన డిపెండ్ అవుతుంది. యువర్ కంపెనీ ఎగ్జాంపుల్ చూడండి, యువర్ కంపెనీ కోడ్ బిలాంగ్స్ టు ఇండియా, సో యువర్ కంపెనీ కోడ్ ఫాలోయింగ్ ది ఇండియన్ అకౌంటింగ్ ప్రిన్సిపల్ బేస్డ్ ఆన్ ది లీడింగ్ లెడ్జర్. అంటే మీరు ఏ కంట్రీ అయితే సెలెక్ట్ చేసుకుంటారో దానికి లోకల్ అకౌంటింగ్ ప్రిన్సిపల్ కింద ఆటోమేటిక్ యాడ్ అయిపోతుంది. ఇండియా అయితే కనుక ఐఏఎస్ వస్తుంది. ఇది లీడింగ్ లెడ్జర్. ఓకే, లీడింగ్ లెడ్జర్ అంటే స్టాండర్డ్. మీరు ఒక అకౌంటింగ్ ఎంట్రీ పోస్ట్ చేసే టైంలో లోకల్ కరెన్సీ, ట్రాన్సాక్షన్ కరెన్సీ, గ్రూప్ కరెన్సీగా రిఫ్లెక్ట్ అవుతుంది. ఎంట్రీ వ్యూ అండ్ జిఎల్ వ్యూగా రిఫ్లెక్ట్ అవుతుంది. సేమ్ టు సేమ్ ఈచ్ అండ్ ఎవ్రీ డాక్యుమెంట్ వన్ లీడింగ్ లెడ్జర్ గా యాజ్ వెల్ యాజ్ 2 నాన్ లీడింగ్ లెడ్జర్ గా రిఫ్లెక్ట్ అవుతుంది. ఓకేనా, డౌన్కి వెళ్ళండి. ఈ లెడ్జర్స్ ని బేస్ గా చేసుకుని కూడా మనం ఎంట్రీస్ పోస్ట్ చేయొచ్చు. S4 HANAలో లెడ్జర్స్ అనేది చాలా ఇంపార్టెంట్. సో లెడ్జర్స్ గురించి సపరేట్ గా చెప్పాను అక్కడ. లీడింగ్ లెడ్జర్, నాన్ లీడింగ్ లెడ్జర్స్ ని బేస్ గా చేసుకుని కూడా ఎంట్రీ పోస్ట్ చేశాను. చూడండి S4 HANA సర్వర్ లో చూడండి, ఇక్కడ జస్ట్ కాన్ఫిగరేషన్ చూడండి. ఈసీసీలో లెడ్జర్స్ అనేవి క్రియేట్ చేయకపోయినా ఎంట్రీస్ పోస్ట్ చేయొచ్చు. S4 HANAలో లెడ్జర్స్ అనేవి మ్యాండేటరీ. ఈసీసీలో లెడ్జర్స్ క్రియేట్ చేయకపోయినా సరే ఎంట్రీస్ పోస్ట్ చేయొచ్చు. S4 HANAలో లీడింగ్ లెడ్జర్ యాజ్ వెల్ యాజ్ నాన్ లీడింగ్ లెడ్జర్ అనేవి క్రియేట్ చేయాల్సిందే. లేదంటే అట్లీస్ట్ లీడింగ్ లెడ్జర్ ని మీ కంపెనీ కూడా అసైన్ చేయాలి. అట్లా చేసేనా ఎంట్రీ పోస్ట్ చేయాలి. ఓకేనా. సో లోకల్ అకౌంటింగ్ ప్రిన్సిపల్ అంటే ఏంటి, ఐఏఎస్. అలాగా మీ కంపెనీ ఏ కంట్రీలో ఉంటే ఆ కంట్రీ యొక్క లోకల్ అకౌంటింగ్ ప్రిన్సిపల్ ని ఫాలో అవుతుంది. యువర్ కంపెనీ కోడ్ బిలాంగ్స్ టు యుఎస్ఏ, సో యువర్ కంపెనీ కోడ్ ఈస్ ఫాలోయింగ్ ది యుఎస్ఏ అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ బేస్డ్ ఆన్ ది లీడింగ్ లెడ్జర్. మీ కంపెనీ కోడ్ ఏ కంట్రీలో ఉంటే ఆ కంట్రీ కోడ్ కి సంబంధించిన లెడ్జర్స్ ని ఫాలో అవుతుంది. అక్కడ కూడా 0L ఉంటుంది, అది యుఎస్ కి సంబంధించింది అవుతుంది అనమాట. యువర్ కంపెనీ కోడ్ బిలాంగ్స్ టు కెనడా, యువర్ కంపెనీ కోడ్ ఈస్ ఫాలోయింగ్ ది కెనడా అకౌంటింగ్ ప్రిన్సిపల్ బేస్డ్ ఆన్ ది లీడింగ్ లెడ్జర్. ఏ కంట్రీలో ఉంటే ఆ కంట్రీకి సంబంధించిన లీడింగ్ లెడ్జర్ ని, అంటే లీడింగ్ లెడ్జర్ అంటే మీనింగ్ ఏంటి, ఆ కంట్రీకి సంబంధించిన లోకల్ అకౌంటింగ్ ప్రిన్సిపల్ అనేది
ఫాలో అవుతుంది. దీన్ని లీడింగ్ లెడ్జర్ అంటారు. స్టాండర్డ్ గా ఉంటుంది. నాన్ లీడింగ్ లెడ్జర్ లో ఏమేమి ఉన్నాయి? 2 పార్ట్స్. నాన్ లీడింగ్ లెడ్జర్ are parallel ledgers. It means equal to leading ledger. అంటే లీడింగ్ లెడ్జర్ ఎలా ఉంటుందో నాన్ లీడింగ్ లెడ్జర్ కూడా అలాగే ఉంటుంది. ఓకే, నాన్ లీడింగ్ లెడ్జర్ ఈజ్ డిపెండింగ్ ఆన్ ది యుఎస్ గ్యాప్, ఐఎఫ్ఆర్ఎస్. ఇవి మళ్ళీ చేంజ్ అవ్వకపోవచ్చు. ఇవి యుఎస్ గ్యాప్ జనరల్లీ యాక్సెప్టెడ్ అకౌంటింగ్ ప్రిన్సిపల్ ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్స్ కి యూజ్ అవుతాయి అన్నమాట, రిపోర్ట్స్ కి. ఐఎఫ్ఆర్ఎస్ ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ సిస్టమ్ అంటారు. వీటికి ఫాలో అవుతుంటారు. ఓకేనా? కంపెనీ కోడ్ will do the business transaction enter the world. It means company code is doing the business activities around the world. Now non-leading ledger is required. ఈ పాయింట్ చూడండి. కంపెనీ కోడ్ will do business enter the world. మీ కంపెనీ ఇంటర్నేషనల్ గా ట్రాన్సాక్షన్స్ చేస్తుంది. It means company code is doing the business activities around the world. ప్రపంచ వ్యాప్తంగా మీ కంపెనీ ఉంది. Now నాన్ లీడింగ్ లెడ్జర్ ఈజ్ రిక్వైర్డ్. అదే మీ కంపెనీ లోకల్ కంపెనీ అనుకోండి, నాన్ లీడింగ్ లెడ్జర్ అనేది అవసరం లేదు. అర్థమైంది? ఎంతవరకు క్లియర్గా ఉందా? లీడింగ్ లెడ్జర్ అనేది సింపుల్, ఇక్కడ ఏం లేదండి, సింపుల్ లాజిక్. లీడింగ్ లెడ్జర్ అనేది స్టాండర్డ్ ఐఏఎస్, ఇండియన్ అకౌంటింగ్ స్టాండర్డ్ ప్రిన్సిపల్ లీడింగ్ లెడ్జర్ అంటే. నాన్ లీడింగ్ లెడ్జర్ అంటే US GAAP, IFRS. Based on the leading ledger, we will create the non-leading ledger. Non-leading ledger create చేస్తాం based on the leading ledger. మీ కంపెనీ డొమెస్టిక్ కంపెనీ అయితే లీడింగ్ లెడ్జర్ ఈజ్ ఎనఫ్. డొమెస్టిక్ కంపెనీ కాదు, ఎంఎన్సి అనుకుందాం, నాన్ లీడింగ్ లెడ్జర్ ఈజ్ రిక్వైర్డ్. సింపుల్ అంతే. లీడింగ్ లెడ్జర్, నాన్ లీడింగ్ లెడ్జర్. లీడింగ్ లెడ్జర్ అంటే ఐఏఎస్, నాన్ లీడింగ్ లెడ్జర్ అంటే యుఎస్ గ్యాప్, ఐఎఫ్ఆర్ఎస్. యుఎస్ గ్యాప్ అంటే జనరల్లీ యాక్సెప్టెడ్ అకౌంటింగ్ ప్రిన్సిపల్, ఐఎఫ్ఆర్ఎస్ అంటే ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ సిస్టమ్. అంతే. మిమ్మల్ని లెడ్జర్స్ ఏంటని అడుగుతారు, అంతవరకే. తర్వాత ఐఏఎస్ అంటారు లీడింగ్ లెడ్జర్ లో, అవి చెప్తారు. యుఎస్ గ్యాప్, ఐఎఫ్ఆర్ఎస్ గురించి చెప్తారు, అంతే. అంతకుమించి డెప్త్ గా వెళ్ళరు. ఇవే అడిగేది మిమ్మల్ని ఇంటర్వ్యూలో. లీడింగ్ లెడ్జర్, నాన్ లీడింగ్ లెడ్జర్. లీడింగ్ లెడ్జర్ అంటే లోకల్ అకౌంటింగ్ ప్రిన్సిపల్, నాన్ లీడింగ్ లెడ్జర్ అంటే యుఎస్ గ్యాప్, ఐఎఫ్ఆర్ఎస్. బేస్డ్ ఆన్ ది లీడింగ్ లెడ్జర్ వీ విల్ క్రియేట్ ది నాన్ లీడింగ్ లెడ్జర్. మీ కంపెనీ డొమెస్టిక్ కంపెనీ అయితే లీడింగ్ లెడ్జర్ ఈజ్ ఎనఫ్. మీరేం క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు. స్టాండర్డ్ గా లీడింగ్ లెడ్జర్ ఎస్ఏపీలో డిఫైన్ చేస్తుంది. నాన్ లీడింగ్ లెడ్జర్ అంటే ఐఎఫ్ఆర్ఎస్, యుఎస్ గ్యాప్ ని, ఐఎఫ్ఆర్ఎస్, యుఎస్ గ్యాప్ కూడా తీసుకుంటారు. అంటే నాన్ లీడింగ్ లెడ్జర్ ని కూడా క్రియేట్ చేస్తారు. నాన్ లీడింగ్ లెడ్జర్ మీన్స్ ప్యారలల్ లెడ్జర్స్ ఈక్వల్ టు లీడింగ్ లెడ్జర్. ఓకేనా? సో కాన్ఫిగరేషన్ స్టెప్స్ చేద్దాము. ఇవన్నీ కూడా కాన్ఫిగరేషన్ స్టెప్స్ అండి. చూడండి, చాలా సింపుల్ గా ఉంటాయి, ఇక్కడ ఏం ఉండదు. కాన్ఫిగరేషన్ స్టెప్స్ చేద్దాము, వెళ్ళండి. సో నేను పాత్ ద్వారా చెప్తాను ఇవన్నీ కూడా. ఇక్కడ యాక్చువల్గా ఏముంది, టీ కోడ్స్ ఉన్నాయి కదా, నేను పాత్ ద్వారా వెళ్తాను. చూడండి, వెళ్ళండి. ఆ షీట్ మొత్తం చదవండి. ఆ షీట్ మొత్తం నోట్స్ అనమాట, అది చదివితే చాలు. క్లయింట్ నెంబర్ 800 ఓన్లీ ఎడ్యుకేషనల్ సిరీస్ అండి. ఈ సిరీస్ ఎక్కడా చెప్పొద్దు మీరు. 800 ఓన్లీ ఎడ్యుకేషనల్ పర్పస్ ఇది. డిఫైన్ లీడింగ్ లెడ్జర్, డిఫైన్ లెడ్జర్స్ ఫర్ జనరల్ లెడ్జర్ అకౌంటింగ్ ప్రిన్సిపల్ కదా. పాత్ ద్వారా వెళ్తాం. ఎస్పీఆర్ఓ, ఐఎంజీ వెళ్ళండి, ఇక్కడే ఉంటాయి అన్ని కూడా. ఎస్పీఆర్ఓ, ఐఎంజీ, ఫైనాన్షియల్ అకౌంటింగ్ న్యూ, జనరల్ లెడ్జర్, జనరల్ ఫైనాన్షియల్ అకౌంటింగ్ న్యూ, ఫైనాన్షియల్ అకౌంటింగ్ గ్లోబల్ సెట్టింగ్స్ న్యూ, ఫైనాన్షియల్ అకౌంటింగ్ గ్లోబల్ సెట్టింగ్స్ న్యూ, లెడ్జర్స్, అగైన్ లెడ్జర్స్, పైన ఉంది. S4 HANAలో లెడ్జర్స్ కొంచెం డిఫరెంట్ గా ఉంటాయండి, ఇలా ఉండవు, లిటిల్ బిట్ చేంజ్ అవుతుంది. బట్ ప్రాసెస్ అంతా సేమ్, కొంచెం లిటిల్ బిట్ చేంజ్ అవుతుంది. డిఫైన్ లెడ్జర్స్ ఫర్ జనరల్ లెడ్జర్ అకౌంటింగ్. టీ కోడ్స్ ఓపెన్ చేయండి.
ఆ నోట్స్ చదవండి, మీకు మొత్తం వచ్చేస్తుంది. కాన్ఫిగరేషన్స్ చాలా ఈజీ. చూడండి, డిఫైన్ లెడ్జర్స్ ఫర్ జనరల్ లెడ్జర్ అకౌంటింగ్ ఎగ్జిక్యూట్ చేయండి. సో ఇక్కడ చూడండి 0L చూసారా, 0L పైన జీరో ఎల్ ఎక్కడ సెలెక్ట్ చేయండి. దీన్ని లీడింగ్ లెడ్జర్ అంటారు. రైట్ సైడ్ టిక్ మార్క్ చూడండి, సెలెక్ట్ లో చూడండి టిక్ మార్క్ ఉంది, అదిగో ఇలా ఉంటది లీడింగ్ లెడ్జర్ కి. ఇదొక్కటే స్టాండర్డ్, మిగతావన్నీ నాన్ లీడింగ్ లెడ్జర్స్, వాటికి ఇలా టిక్ మార్క్ ఉండదు. టిక్ మార్క్ ఉంటే మీనింగ్ ఏంటి, లీడింగ్ లెడ్జర్ అని అర్థం. టిక్ మార్క్ ఉంటే లీడింగ్ లెడ్జర్ అని అర్థం. టిక్ మార్క్ లేకపోతే అవన్నీ నాన్ లీడింగ్ లెడ్జర్స్. సో మనం ఏం చేస్తున్నాము, బేస్డ్ ఆన్ ది లీడింగ్ లెడ్జర్ we will create the non-leading ledgers. Based on the leading ledger we will create the non-leading ledger. 0L సెలెక్ట్ చేయండి, అది కదా లీడింగ్ లెడ్జర్, సెలెక్ట్ చేయండి. కింద సెకండ్ వన్ ఎందుకు అవసరం లేదు. సో కాపీ చేస్తున్నాం, కాపీ చేయండి అంటే కాపీ చేయండి. లీడింగ్ లెడ్జర్ ని బేస్ గా చేసుకుని నాన్ లీడింగ్ లెడ్జర్ క్రియేట్ చేస్తున్నాం. పైన కాపీ యాజ్ సెలెక్ట్ చేయండి, లీడింగ్ లెడ్జర్ సెలెక్ట్ చేసి కాపీ చేయాలి. కాపీ యాజ్ లీడింగ్ లెడ్జర్ రిమూవ్ చేయండి, 0L రిమూవ్ చేయండి. నేమ్ ఏమి ఇద్దాము, మీ కంపెనీ కోడ్ ఏంటి, NI N1 ఇవ్వండి, N1 ఇవ్వండి, అక్కడ ఐ తీసేసి 1 ఇవ్వండి. లెడ్జర్ నేమ్ ఇవ్వండి, ఏమని ఇద్దాం, లెడ్జర్స్ నేమ్ ఏమి ఇవ్వాలి. ఇక్కడ చూడండి N1 దగ్గర US గ్యాప్ నాన్ లీడింగ్ లెడ్జర్, US గ్యాప్ నాన్ లీడింగ్ లెడ్జర్ అని టైప్ చేయండి. US గ్యాప్ నాన్ లీడింగ్ లెడ్జర్, లాస్ట్ లో టిక్ మార్క్ రిమూవ్ చేసేయండి. ఓకే, US గ్యాప్ నాన్ లీడింగ్ లెడ్జర్. మీ కంపెనీ కోడ్ కూడా యాడ్ చేయొచ్చు. వెయిట్ మీ కంపెనీ కోడ్ కూడా యాడ్ చేస్తారు. ఎంటర్ కొట్టి సేవ్ చేయండి, ఎంటర్ ఇవ్వండి, కంటిన్యూ. ఓకే, సేవ్ చేయండి. కంటిన్యూ. లీడింగ్ లెడ్జర్ ని బేస్ గా చేసుకుని మనం ఏం చేసాము, US గ్యాప్ అనే నాన్ లీడింగ్ లెడ్జర్ ని క్రియేట్ చేసాం. N1 నెక్స్ట్ బ్యాక్ వెళ్ళండి, సేమ్ ట్రాన్సాక్షన్ ఎగ్జిక్యూట్ చేయండి. 0L సెలెక్ట్ చేయండి, అగైన్ 0L, అది కాదండి 0L ఒకటి చేయండి, కింద ఎందుకు, కాపీ యాజ్ N1 తర్వాత ఏమి ఇవ్వాలి, N2 ఇవ్వండి, N2 IFRS. మీరు N1 N2 యూ కెన్ స్పెసిఫై ఎనీ 2 digits, ఇట్స్ మే బి న్యూమరికల్ ఆర్ ఇట్స్ మే బి ఆల్ఫాబెట్, ఏమైనా తీసుకోవచ్చు. IFRS రిమూవ్ చేసేయండి, అక్కడ IFRS నాన్ లీడింగ్ లెడ్జర్ టైప్ చేయండి. IFRS నాన్ లీడింగ్ లెడ్జర్. కొంచెం లేట్ అయింది ఈరోజు, ఐఎమ్ సారీ. రేపటి నుంచి 9కే స్టార్ట్ చేద్దాం. లీడింగ్ లెడ్జర్ రిమూవ్ చేసేయండి లాస్ట్ లో. ఇది ఓన్లీ లీడింగ్ లెడ్జర్ కే ఉంటుంది, నాన్ లీడింగ్ లెడ్జర్ కి టిక్ మార్క్ ఉండదు. ఎంటర్ చేయండి, అదే క్లిక్ చేస్తున్నారు. ఎంటర్, సేవ్. ఐఎమ్ సారీ, కంటిన్యూ. సేవ్ అయిందా లేదా, సేవ్ అయిందా లేదా, కొంచెం స్లోగా చేయండి మీరు. ఎగ్జిక్యూట్ చేయండి. N1 N2 సెలెక్ట్ చేయండి, N1 N2 సెలెక్ట్ చేయండి. లాస్ట్ లో 0L సెలెక్ట్ చేయండి. పైన ఉంది 0L ఎక్కడ ఉంది, 0L ఇస్ ద స్టాండర్డ్ లెడ్జర్. లాస్ట్ లో టిక్ మార్క్ ఉంది, నాన్ లీడింగ్ లెడ్జర్ కి టిక్ మార్క్స్ ఉండదు. సో మనం ఏం చేసాం ఇక్కడ, బేస్డ్ ఆన్ ది లీడింగ్ లెడ్జర్ we created non-leading ledgers. 0L is a standard local accounting principle, IAS. Second one name ఉంది N1 N2 non-leading ledgers. లీడింగ్ లెడ్జర్ ని బేస్ గా చేసుకుని నాన్ లీడింగ్ లెడ్జర్స్ క్రియేట్ చేస్తాం. ఇది టిక్ మార్క్స్ ఉండవు. US గ్యాప్ GAAP ఉండాలి, మీరు ఒక ఏ రాంగ్ ఇచ్చారు, నెక్స్ట్ టైం క్లియర్ గా చేయండి. US గ్యాప్ అంటే ఏంటి, జనరల్లీ యాక్సెప్టెడ్ అకౌంటింగ్ ప్రిన్సిపల్.
IFRS ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ సిస్టమ్, ఇవి నాన్ లీడింగ్ లెడ్జర్స్. 0L is the standard. N1 N2 is the non-leading ledgers. Based on the leading ledger, we created here non-leading ledgers. మనకి ఇలా కనిపించాలి, ఇక్కడ ఇలా కనిపిస్తేనే నాన్ లీడింగ్ లెడ్జర్స్ కూడా క్రియేట్ అయినట్టు. ఓకే, N1 N2 అనేవి రెండు క్రియేట్ చేసాం. నెక్స్ట్ బాగా వెళ్ళండి. డిఫైన్ కరెన్సీస్ ఫర్ లెడ్జర్స్. మీరు ఇక్కడ అవసరం లేదు, ఈ టీ కోడ్స్ అన్ని పాతలో ఉన్నాయి, ఇంక ఫాలో అవ్వండి. అక్కడ చూడండి, బ్యాక్ వెళ్ళండి, ఇక్కడ పాతలో ఉంటాయి అన్ని. ఏమైతే టీ కోడ్స్ మనం ఆ షీట్ లో చూసారో అవన్నీ ఇక్కడ ఉన్నాయి, ఇక్కడ ఫాలో అవుదాం. డిఫైన్ కరెన్సీస్ ఫర్ లీడింగ్ లెడ్జర్ ఎగ్జిక్యూట్ చేయండి. ఇన్వెంటరీకి వెళ్ళండి, మీ కంపెనీ కోడ్ ఇవ్వండి. ఎంటర్ చేయండి. మనం ఆల్రెడీ క్రియేట్ చేసాం అనమాట. ఎంటర్ ఆల్రెడీ కంపెనీ కోడ్ బ్యాక్ ఇంటూ మార్క్ పైన క్లిక్ చేయండి. పొజిషన్కి వెళ్ళి మీ కంపెనీ కోడ్ తీసుకోండి. డబుల్ క్లిక్ చేయండి మీ కంపెనీ కోడ్ పైన. ఎస్ సార్ అండి. వెయిట్ ఇక్కడ ఏమొచ్చింది, ఏంటి మెసేజ్? 1 minute. ఎస్ పైన క్లిక్ చేయండి. ఇవి ఆల్రెడీ చేసేస్తాం మనం, ఇవి ఉంచండి. ఇవి కరెన్సీస్ ఇవన్నీ కూడా. ఈసీసీలో 3 కరెన్సీస్ ని సపోర్ట్ చేస్తుంది. S/4HANA అయితే 10 కరెన్సీస్ ని సపోర్ట్ చేస్తుంది. చెప్పాను కదా, ఈసీసీలో ఎన్ని కరెన్సీ సపోర్ట్ చేస్తుంది? 3 కరెన్సీస్. S/4HANAలో 10 కరెన్సీస్ ని సపోర్ట్ చేస్తుంది. లాస్ట్ లో చూడండి, డాక్యుమెంట్ టైప్. M అంటే ఏంటి? స్టాండర్డ్ ట్రాన్సాక్షన్ అట్ యావరేజ్ రేషియో. మనం ఫారిన్ కరెన్సీ ఎక్స్చేంజ్ రేట్ లో M తీసుకోవాలని చెప్పాను. స్టాండర్డ్ ట్రాన్సాక్షన్ అట్ యావరేజ్ రేట్. పైన చూడండి, ఫస్ట్ పైన చూడండి, కంపెనీ కోడ్ కరెన్సీ ఎంత వస్తుంది? 10 అనేది పైన చూడండి, 10. ట్రాన్సాక్షన్ డాక్యుమెంట్ టైప్ అన్నాడు, 3 తీసుకోవాలి. 3 అంటే ఏంటి? డ్రాప్ డౌన్ చేయండి. 3 అంటే ఏంటి చూడండి. మీరు ఒక డాక్యుమెంట్ పోస్ట్ చేస్తుంటే 3 ఉంటుంది. ఒక డాక్యుమెంట్ పోస్ట్ చేస్తుంటే 3 టైప్స్ ఆఫ్ డేట్స్ ఉంటాయి. 1, 2, 3. డాక్యుమెంట్ డేట్ తీసుకోవాలి. డాక్యుమెంట్ డేట్ అంటే వాట్ ఎవర్ డేట్ అవైలబుల్ ఆన్ ది ఫిజికల్ డాక్యుమెంట్, ఇట్ ఈస్ కాల్డ్ డాక్యుమెంట్ డేట్. పోస్టింగ్ డేట్ అంటే ఇన్వాయిస్. మనం సిస్టమ్ లో ఏ రోజు మనం మ్యాప్ చేస్తున్నాం, ఎస్ఏపిలోకి ఏ రోజు ఆ డాక్యుమెంట్ ఎంట్రీ పోస్ట్ చేస్తున్నాం. ట్రాన్సాక్షనల్ డేట్ అండ్ పోస్టింగ్ డేట్ బోత్ ఆర్ సేమ్. ఇక్కడ ట్రాన్సాక్షనల్ డేట్ తీసుకోవాలి. ఓకే, ఇవన్నీ ఆల్రెడీ చేసేసాం మనం. ఓకే, ఐఎన్ఆర్ ఆటోమేటిక్గా వచ్చింది. ఎలా పిక్ అయింది? ఇక్కడ ఎవరు చెప్తారు? ఐఎన్ఆర్ డాక్యుమెంట్ కరెన్సీ ఏంటి? ఇక్కడ కంపెనీ కోడ్ కరెన్సీ ఏంటి? ఎలా వచ్చింది? ఎవరు చెప్తారు? ఇది కంపెనీ క్రియేషన్ అప్పుడు కంపెనీ కోడ్ కరెన్సీ. కంపెనీ క్రియేషన్ ఇండియాలో ఉంది కాబట్టి ఇండియన్ రూపీ కరెన్సీ. మనం ఇండియా తీసుకున్నాం కాబట్టి ఆటోమేటిక్గా 10 వచ్చేస్తుంది. ఐఎన్ఆర్ అంటే కంపెనీ కోడ్ కరెన్సీ నెంబర్ 10 ఉంటుంది చూడండి. గ్రూప్ కరెన్సీ 30 ఉంటుందని చెప్పాను మీకు, 30. అది M అంటే స్టాండర్డ్ ట్రాన్సాక్షన్ అట్ యావరేజ్ రేట్. ఇవన్నీ చెప్పాను మీకు ఆల్రెడీ, చూడండి ఒకసారి. నెక్స్ట్ యాక్చువల్లీ మనం SCC4 లో కూడా చేసాం, దానివల్ల కూడా ఆటోమేటిక్గా రిఫ్లెక్ట్ అవుతుంది. న్యూ సెషన్ తీసుకుని SCC4కి వెళ్ళండి. SCC4 క్లయింట్ నెంబర్ 800 దగ్గర డబుల్ క్లిక్ చేయండి. క్లయింట్ నెంబర్ 8 సిరీస్ తో స్టార్ట్ అయ్యేవన్నీ కూడా ఎడ్యుకేషనల్ మాడ్యూల్ అండి. ఇక్కడ USD ఉంది చూసారు, ఇక్కడ USD ఉంది, ఇక్కడ చూడండి పైన స్టాండర్డ్ కరెన్సీ ఇక్కడ ఇచ్చేసాం ఆల్రెడీ. దీనివల్ల కూడా రిఫ్లెక్ట్ అవ్వచ్చు. మనం చేంజ్ చేసాం అంతే, ఇక్కడ ఇవ్వలేదు మనం SCC4 లో. ఓకే,
ఈసీసీలో 3 కరెన్సీ సపోర్ట్ చేస్తుందండి అంతే, రిపోర్టింగ్ పర్పస్. S/4HANAలో 10 కరెన్సీ సపోర్ట్ చేస్తుంది, మీరు చెప్పాలి ఇంటర్వ్యూలు అడిగితే. నెక్స్ట్ చూడండి, సేమ్ పాత్ వెళ్ళండి. డిఫైన్ అండ్ యాక్టివేట్ నాన్ లీడింగ్ లెడ్జర్స్. ఇవి క్లోజ్ చేసింది ఈ సెషన్ కదా, ఆ సెషన్ లో పాత్ లోకి వెళ్ళాలి. డిఫైన్ అండ్ యాక్టివేట్ నాన్ లీడింగ్ లెడ్జర్స్. సో ఫస్ట్ టైం క్రియేట్ చేసాం నాన్ లీడింగ్ లెడ్జర్ N1 ఇవ్వండి. N1 అనేది క్రియేట్ చేసాం నాన్ లీడింగ్ లెడ్జర్. న్యూ ఎంట్రీకి వెళ్ళండి. N1 ఇక్కడ కంపెనీ కోడ్, మీ కంపెనీ కోడ్ ఇవ్వండి. C2 అని చూసారా, కరెన్సీ 2 అని అర్థం. C2 అంటే ఏంటి? కరెన్సీ 2 30 కదా, గ్రూప్ కరెన్సీ నెంబర్ ఎంత? 30. డ్రాప్ డౌన్ చేయండి, 30 ఉందా? చూసారా, ఆటోమేటిక్ అదే వస్తుంది, ఇంకేం రావట్లేదు. ఇవ్వండి 30. నెక్స్ట్ రైట్ సైడ్ మీ ఫిజికల్ ఇయర్ వేరియంట్ గుర్తుందా? ఫిజికల్ ఇయర్ వేరియంట్ OB29 ట్రాన్సాక్షన్ కూడా చేసాం, గుర్తుందా? అది కాదు, 2 లెటర్సే వస్తుంది. సో ఓకే, వెయిట్ మీరు మర్చిపోతే ఏం చేయొచ్చు, న్యూ సెషన్ తీసుకొని OB/6కి వెళ్ళండి. /n OB/6. పొజిషన్కి వెళ్ళి మీ కంపెనీ కూడా ఇవ్వండి. డబుల్ క్లిక్ చేయండి మీ కంపెనీ కోడ్ పైన. మీ ఫిజికల్ ఇయర్ వేరియంట్ N3 గుర్తుపెట్టుకోండి, N3 అక్కడ యాడ్ చేయండి. ఫిజికల్ ఇయర్ వేరియంట్ V3 వేరియంట్ తీసుకోవాలి. V3 వేరియంట్ బేస్ గా చేసుకుని N3 ఇచ్చాం. N3 ఏదంటే డ్రాప్ డౌన్ చేసినా కూడా మీ ఫిజికల్ ఇయర్ వేరియంట్ అనేది కనిపిస్తుంది. నెక్స్ట్ వేరియంట్ పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ OBBP ట్రాన్సాక్షన్ కూడా చేస్తాం. పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ ఏముందో చూడండి, ఆ సెషన్కి వెళ్ళండి. OB/6 లోకి వెళ్ళాం కదా, డ్రాప్ డౌన్ చేయండి, క్లారిటీ ఉంటుంది. పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ అది డ్రాప్ డౌన్ చేయొచ్చు. ఓకే, కంటిన్యూ. ఓకే, మీ కంపెనీ కోడ్కి మీ లెడ్జర్స్ కి కరెన్సీస్ ని యాడ్ చేస్తున్నాం. ఓకే, ఎంటర్ చేయండి. వెయిట్. ఎస్ కాదు. నో పైన క్లిక్ చేయండి. ఎస్ పైన క్లిక్ చేస్తే సేవ్ అవ్వదు, అది యాక్చువల్గా నో. సేవ్ చేయండి, కంటిన్యూ చేయండి. N1కి యాడ్ చేసాం, N2 కూడా యాడ్ చేయాలి. N2 నాన్ లీడింగ్ లెడ్జర్, N1 అండ్ N2 రెండింటికి చేయాలి. బ్యాక్ వెళ్ళండి, అగైన్ బ్యాక్. ఇక్కడ N1 ఉంది, నెక్స్ట్ N2 ఎలా తీసుకోవాలి? సేమ్ ట్రాన్సాక్షన్ ఎగ్జిక్యూట్ చేయండి. ఎగ్జిక్యూట్ N2 ఇవ్వండి. న్యూ ఎంట్రీకి వెళ్ళండి, ఇవ్వండి. మీ కంపెనీ కూడా ఇచ్చాము. కరెన్సీ 2 ఏం తీసుకుంటున్నాం మనం, ఏం చేసాం అక్కడ? ఫస్ట్ ఆటోమేటిక్ గా INR పిక్ అయింది. సెకండ్ ఏ కరెన్సీ ఇచ్చాము? 30 కదా, 30. సెకండ్ కరెన్సీ ఏంటి? 30. డ్రాప్ డౌన్ చేసుకుంటూ తీసుకోవచ్చు. 30 అంటే ఏంటి? గ్రూప్ కరెన్సీ, ఇవ్వండి 30. నెక్స్ట్ థర్డ్ కరెన్సీ అవసరం లేదు, ఓన్లీ 2 కరెన్సీస్ తీసుకుంటున్నాం. నెక్స్ట్ ఫిజికల్ ఇయర్ వేరియంట్ ఏం క్రియేట్ చేశారు, గుర్తుందా? లేదా డ్రాప్ డౌన్ చేసి ఇవ్వండి. నెక్స్ట్ పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ ఏమి ఇచ్చారు, ఇవ్వండి. ఎంటర్ చేయండి. నో అనండి. ఎస్ అంటే యాక్టివేట్ అవ్వదు, ఇది నో. సేవ్. మనం క్రియేట్ చేసిన N1 N2 అనే వాటికి కంపెనీ, ఇక్కడ ఏం చేసాం, కంపెనీ కోడ్ కూడా అసైన్ చేసేసాం. చూడండి, N1 N2 ఇస్ ద నాన్ లీడింగ్ లెడ్జర్స్. మీ కంపెనీ కోడ్కి అసైన్ అయింది. అలాగే మీ ఫస్ట్ కరెన్సీ 10 ఆటోమేటిక్గా పిక్ అయింది, చూసారా? కరెన్సీ 1 C1 అంటే ఏంటి? కరెన్సీ 1 చూడండి, ఏంటి మీ కరెన్సీ 1 ఏంటి? 10 INR. 10 అంటే ఏంటి? INR. మీ ఫస్ట్ మనం కంపెనీ కోడ్ క్రియేషన్ లో ఇచ్చాం, ఆటోమేటిక్గా పిక్ అయింది. సెకండ్ కరెన్సీ ఏం తీసుకున్నాము? 30 USD. వేరేది కావాలన్నా తీసుకోవచ్చు. యాజ్ వెల్ యాజ్ మీ ఫిజికల్ ఇయర్ వేరియంట్, పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ ని అసైన్ చేస్తాం. ECC 3 కరెన్సీస్ ని సపోర్ట్ చేస్తాను చెప్పాను, చూడండి C3 ఉంది, ఇంకా తర్వాత ఇంకేం లేదు.
ఇక్కడ ఏముంది C3 ఉంది చూడండి, ఇంకేం లేదు. అంటే ECC సర్వర్లో C3 అంటే కరెన్సీ 3నే సపోర్ట్ చేస్తుంది. S4 హనాలో 10 కరెన్సీస్ వరకు మనం అప్డేట్ చేసుకోవచ్చు. అది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. S4 హనాలో లెడ్జర్స్ కాన్ఫిగరేషన్స్ చేయకుండా ఎంట్రీ పోస్ట్ అవ్వదు, ఎర్రర్స్ వచ్చేస్తాయి, చాలా ఎర్రర్స్ వచ్చేస్తాయి. ఇంకొక ప్రాబ్లం ఏంటంటే S4 హనాలో వేరే వాళ్ళు చేసిన తప్పుల వల్ల కూడా మనకు ఎర్రర్స్ వస్తాయి, అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ అసైన్, నెక్స్ట్ బ్యాక్ వెళ్ళండి. సేవ్ చేశారా? అసైన్ సినారియోస్ అండ్ కస్టమర్ ఫీల్డ్స్ టు లెడ్జర్స్. మనం కంట్రోలింగ్ చేయలేదు కదా యాక్చువల్గా, చిన్న ఎర్రర్ వస్తుంది, డోంట్ వరీ. S4 హనాలో కంట్రోలింగ్ కూడా చేస్తాం. ఎగ్జిక్యూట్ చేయండి. కొన్ని సినారియోస్ అనేవి మన లీడింగ్ లెడ్జర్స్ కి అసైన్ చేయాలి. ఎలా చేయాలో చూడండి. లీడింగ్ లెడ్జర్ ఏముంది, 0L సెలెక్ట్ చేయండి. 0L లో ఉన్న వాల్యూస్ అనేవి నాన్ లీడింగ్ లెడ్జర్స్ కి అసైన్ చేయాలి. నాన్ లీడింగ్ లెడ్జర్ అంటే N1 N2 లాస్ట్ లో ఉన్నాయి చూడండి, N1 N2 ఇవి నాన్ లీడింగ్ లెడ్జర్. 0L అనేది లీడింగ్ లెడ్జర్. N1 N2 కి అసైన్ చేయాలి. 0L లో ఉన్నటువంటి వాల్యూస్ ని N1 N2 కి అసైన్ చేయాలి. ఓకే, ఫస్ట్ మనం కాపీ చేద్దాం. 0L నుండి కాపీ చేయాలి. 0L సెలెక్ట్ చేసుకోండి. వెయిట్ సెలెక్ట్ అంటే సెలెక్ట్ చేసేస్తారు ఆల్రెడీ మీరు. సో సినారియోస్, లెఫ్ట్ సైడ్ సినారియోస్ దానిపైన క్లిక్ చేయండి. చూడండి ఇక్కడ ఏమున్నాయి చూడండి, FIN_CC ఇవి మీరు కాపీ చేయాలి. ఎలా కాపీ చేస్తారు? కర్సర్ FIN దగ్గర ఉంచండి. ఎలా కాదు, అలా అవ్వదు. FIN దగ్గర ఉంచండి, సెలెక్ట్ చేయొద్దు, కర్సర్ అక్కడ ఉంచండి అంతే. FIN దగ్గర కర్సర్ ఉంచారు కదా, Ctrl+Y అనండి కీబోర్డ్ లో. Ctrl+Y, Ctrl+Y. మీ కర్సర్ ఒక ప్లస్ సింబల్ గా చేంజ్ అయ్యింది చూసారా? డ్రాగ్ చేయండి, ఈ వైపు ఉన్నవన్నీ డ్రాగ్ చేయండి. అక్కడ కదా, అవన్నీ కింద వరకు. లాంగ్ టెక్స్ట్ అవసరం లేదు. వెరీ గుడ్, లాంగ్ టెక్స్ట్ అవసరం లేదండి. బ్యాక్ వెళ్ళండి. 0L సెలెక్ట్ చేసుకుని వెళ్ళండి. సినారియోస్ లోకి వెళ్ళండి. Ctrl+Y, ప్లస్ సింబల్ గా చేంజ్ అయింది. SAP లో ఉన్న డేటాని కాపీ చేయాలంటే Ctrl+Y. ఆ పర్టికులర్ ఫీల్డ్ సెలెక్ట్ చేసి Ctrl+Y అంటే మీ కర్సర్ ఒక ప్లస్ సింబల్ గా చేంజ్ అవుతుంది. అవన్నీ సెలెక్ట్ చేసాం. Ctrl+C అనండి, Ctrl+C. ఈ వాల్యూస్ అన్ని కూడా ఏం చేయాలి, నాన్ లీడింగ్ లెడ్జర్ కి అసైన్ చేయాలి. బ్యాక్ వెళ్ళండి. మన నాన్ లీడింగ్ లెడ్జర్ ఏంటి, N1 సెలెక్ట్ చేయండి. N1 సినారియోస్ లోకి వెళ్ళండి. ఇది కొంచెం జాగ్రత్తగా వినండి. ఇన్వెంటరీకి వెళ్ళండి. మనం ఏ లెడ్జర్ లో ఉన్నామో N1 లో ఉన్నాం. పైన N1 నుంచి చూడండి లెడ్జర్. Ctrl+V ఎంటర్ చేయండి. ఇవి చూడండి, మనం కంట్రోలింగ్ ఏరియా క్రియేట్ చేయలేదు కదా, ఇవి తీసుకోదు. లాస్ట్ లో మీరు కంట్రోలింగ్ ఏరియా క్రియేట్ చేస్తుంటే కనుక అవి కూడా తీసుకుంటుంది. ఆ ఎంట్రీస్ తీసేయండి, అవి టిక్ మార్క్ తీసేయండి. అది అగైన్ ఎంటర్ చేయండి. ఇవి కూడా తీసి, ఇవన్నీ కంట్రోలింగ్ ఏరియాకి సంబంధించినవి తీసుకోవట్లేదు. ఎంటర్ తీసుకోవట్లా. పైన ఇంటూ మార్క్ పైన క్లిక్ చేయండి. నో ఎస్ అనండి. సేవ్ చేయండి. సో ఇవే తీసుకుంది, కంట్రోలింగ్ ఏరియాకి సంబంధించి తీసుకోలేదు. సేవ్ చేయండి. కంట్రోలింగ్ ఏరియా చేస్తుంటే అవి కూడా ఆటోమేటిక్గా పిక్ అవుతాయి, అన్ని వచ్చేస్తాయి. సో ఏం చేసాము, సినారియోస్ అనేవి లీడింగ్ లెడ్జర్ లో ఉన్నవి నాన్ లీడింగ్ లెడ్జర్ అంటే N1 అనేది నాన్ లీడింగ్ లెడ్జర్ కి అసైన్ చేస్తాం. ఓకే, N1 కి అసైన్ చేస్తాం. నెక్స్ట్ అలాగే N2 కూడా చేయాలి కదా, N2 కూడా చేయాలి. బ్యాక్ వెళ్ళండి. అగైన్ బ్యాక్. N2 సెలెక్ట్ చేసుకోండి. సినారియోస్ లోకి వెళ్ళండి. ఇన్వెంటరీకి వెళ్ళండి. Ctrl+V ఆల్రెడీ కాపీ చేసేసాం. Ctrl+V లాస్ట్ 3 తీసేయండి, అవి ఎర్రర్ వస్తుంది కదా.
కాస్ట్ 3 మీరు ఎంటర్ ఇవ్వకుండా తీసేయాలి. ఎంటర్ చేయండి. పైన ఇంటూ మార్క్ పైన క్లిక్ చేసి ఎస్ అనండి. సేవ్ చేయండి. డేటా వాస్ సేవ్. సో లీడింగ్ లెడ్జర్లో ఉన్న వాటిని నాన్ లీడింగ్ లెడ్జర్లో కాపీ చేసాం. సినారియోస్ అన్ని కాపీ చేసాం. నెక్స్ట్ బ్యాక్ వెళ్ళండి. కస్టమ్ ఇవన్నీ కూడా రిపోర్టింగ్ పర్పస్ యూజ్ అవుతాయండి, మీకు తర్వాత అర్థమవుతుంది. సో అగైన్ లీడింగ్ లెడ్జర్ సెలెక్ట్ చేసుకోండి. లీడింగ్ లెడ్జర్ అనేది సెలెక్ట్ చేసుకోండి. కస్టమర్ ఫీల్డ్స్ లోకి వెళ్ళండి. కస్టమర్ ఫీల్డ్స్ ఎక్కడ కూడా ఉన్నాయి కదా ఈ ఫైల్స్, ఇవి ప్రోగ్రామింగ్ సంబంధించినవి. కాపీ చేయండి. Ctrl+Y. అలా కాదు సెలెక్ట్ చేయకండి. సెలెక్ట్ ఎందుకు చేస్తున్నారు? సెలెక్ట్ తీసేయండి, కర్సర్ ఉంచండి అంతే. Ctrl+Y. ప్లస్ సింబల్ చేంజ్ అయింది కదా, కాపీ డ్రాగ్ చేయండి. Ctrl+C అన్నారా, వెళ్ళండి, బ్యాక్ వెళ్ళండి. కాపీ అయిపోయింది. N1 సెలెక్ట్ చేసుకోండి. కస్టమర్ ఫీల్డ్స్ ఇన్వెంటరీ. Ctrl+V. లీడింగ్ లెడ్జర్లో ఉన్న వాల్యూస్ అన్ని నాన్ లీడింగ్ లెడ్జర్కి అసైన్ చేస్తున్నాం. పైన ఇంటూ మార్క్ పైన క్లిక్ చేయండి. నో అనండి. తీసుకుంటుంది. ఎస్ అనండి. ఎంటర్ చేయండి. ఎస్ అన్నారా, నో అనండి. నో అని చెప్తాను. నో పైన క్లిక్ చేయండి. నో పైన క్లిక్ చేయండి, చూద్దాం సరే అవుతుంది. అవట్లేదా? బ్యాక్ వెళ్ళండి. మీరు ఎంటర్ చేయకుండా సేవ్ చేయాలండి. ఎస్ అనండి. ఎస్ అప్పుడు సేవ్ చేయండి. అంతే, ఎస్ అనాలి. సేవ్. బ్యాక్ వెళ్ళండి. సో N1 అంటే నాన్ లీడింగ్ లెడ్జర్కి అసైన్ చేస్తాం. నెక్స్ట్ N2 కూడా అసైన్ చేయాలి. బ్యాక్ వెళ్ళండి. N2 న్యూ ఎంట్రీ. సేవ్ చేయండి. కాపీ పేస్ట్ సేవ్. బ్యాక్ వెళ్ళి ఎస్ అనండి. సేవ్ చేయండి. ఓకే, కాపీ చేసాం. అవన్నీ కాపీ చేసి ఇక్కడ అసైన్ చేసుకున్నాం అంతే, ఇంకేం లేదు. నెక్స్ట్ బ్యాక్ వెళ్ళండి. సేవ్ అయిపోయిందా? బ్యాక్. సో లీడింగ్ లెడ్జర్లో ఉన్న వాల్యూస్ అన్ని కూడా నాన్ లీడింగ్ లెడ్జర్కి అసైన్ చేస్తాం. బ్యాక్ వెళ్ళండి. ఇవన్నీ అడగరండి మిమ్మల్ని, బట్ కాన్ఫిగరేషన్ మాత్రం చేయండి. మేజర్గా మిమ్మల్ని అడిగేది ఆ నోట్స్ ఒకటే. లీడింగ్ లెడ్జర్, నాన్ లీడింగ్ లెడ్జర్. లీడింగ్ లెడ్జర్ అయితే 0L స్టాండర్డ్. నాన్ లీడింగ్ లెడ్జర్ అంటే IFRS, US GAAP. IFRS means International Financial Reporting System. US GAAP, Generally Accepted Accounting Principle. Leading ledger, IAS, Indian Accounting Standard Principles. ఎవరన్నా చేస్తున్నారా లైవ్ లో? ఆ సెషన్స్ ఏమైనా క్లోజ్ చేయండి. రైట్ సైడ్ ఓ పని చేయండి, న్యూ సెషన్ తీసుకుని SM టోల్కి వెళ్ళి లాగ్ డేటా రిమూవ్ చేయండి. ఎవరు ఉన్నారు? యూజర్ నేమ్ రిమూవ్ చేసి లిస్ట్ పైన క్లిక్ చేయండి. సెలెక్ట్ చేయండి. లాగ్ డేటా తీసేయండి. ఎంటర్ సేవ్. బ్యాక్ వెళ్ళిపోండి. ఎగ్జిక్యూట్ చేయండి. యాక్టివేట్. ఇది కాదే, అంతే కరెక్ట్. యాక్టివేట్ కాస్ట్ ఆఫ్ సేల్ అకౌంట్ ఎగ్జిక్యూట్ చేశారు. పొజిషన్కి వెళ్ళండి. పొజిషన్కి వెళ్ళి మీ కంపెనీ కోడ్ తీసుకోండి. మీ కంపెనీ కోడ్ని యాక్టివేట్ చేయాలి. ఇక్కడ ఎలా ఉంది చూడండి, ఇన్యాక్టివ్ లో ఉంది. ఇన్యాక్టివ్ డ్రాప్ డౌన్ చేయండి, అక్కడ యాక్టివేట్ వస్తుంది. యాక్టివేట్ చేస్తున్నాం. ఓకే, మీ కంపెనీ కోడ్కి సంబంధించిన లెడ్జర్స్ కి సంబంధించినవన్నీ కూడా యాక్టివేట్ చేస్తున్నాం. సేవ్ చేసేయండి. కాస్ట్ ఆఫ్ సేల్ అకౌంట్ అనేది యాక్టివేట్ చేయాలి. చూసేయండి. ఎంటర్ చేయండి. అది వేరే వాళ్ళు ఎవరో చేయలేదంట. ఎంటర్. సేవ్. డేటా వాస్ సేవ్. యాక్టివేట్ చేస్తాం. నెక్స్ట్
నెక్స్ట్ వచ్చేసి డిఫైన్ అకౌంటింగ్ ప్రిన్సిపల్. డిఫైన్ అకౌంటింగ్ ప్రిన్సిపల్ చూడండి, ప్యారలల్ అకౌంటింగ్ లోకి వెళ్ళండి. ప్యారలల్ అకౌంటింగ్ కింద చూడండి, దీనిపైన ఒక 2 ఆప్షన్స్ ఉంటాయండి. ఇవి చేయకపోయినా ఏమీ కాదు. డిఫైన్ అది అవసరం లేదు, 100% అవసరం లేదు, చేయకపోయినా ఏం కాదు. మనం డైరెక్ట్గా వెళ్దాం. డిఫైన్ అకౌంటింగ్ ప్రిన్సిపల్ ఎగ్జిక్యూట్ చేయండి. అకౌంటింగ్ ప్రిన్సిపల్, ఇంతకుముందు మన అకౌంటింగ్ ప్రిన్సిపల్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ క్రియేట్ చేయడానికి ఏం తీసుకున్నాం గుర్తుందా మీకు? ఏం తీసుకున్నాం? యుఎస్ఏ వాళ్ళకి తీసుకున్నాం, గుర్తుందా? యుఎస్ఏ. సరే, ఇన్వెంటరీకి వెళ్ళండి. మీ కంపెనీకి 2 లెటర్స్ ఇవ్వండి. 1111 ఇవ్వండి. డిస్క్రిప్షన్ ఇవ్వండి. లోకల్ గ్యాప్ ఐఏఎస్. లోకల్ గ్యాప్ ఐఏఎస్ మీ కంపెనీ కోడ్. నెక్స్ట్ NI22 యుఎస్ గ్యాప్. NI22 అంటే ఏంటి? యుఎస్ గ్యాప్ మీ కంపెనీ కోడ్. యుఎస్ గ్యాప్ అండ్ మీ కంపెనీ కోడ్. యుఎస్ గ్యాప్ అంటే జనరల్లీ యాక్సెప్టెడ్ అకౌంటింగ్ ప్రిన్సిపల్. నెక్స్ట్ NI33 ఐఎఫ్ఆర్ఎస్ అండ్ మీ కంపెనీ కోడ్. ఐఎఫ్ఆర్ఎస్ అంటే ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ సిస్టమ్. సో త్రీ టైప్స్ ఆఫ్ అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ ని క్రియేట్ చేసాం. ప్యారలల్ అకౌంటింగ్ అంటే ఏంటి? రిపోర్ట్స్. సో మీకు ఏది కావాలంటే అది తీసుకుంటారు. NI11 అంటే లోకల్ అకౌంటింగ్ ప్రిన్సిపల్, NI22 అంటే యుఎస్ గ్యాప్, NI33 అంటే ఐఎఫ్ఆర్ఎస్. రిపోర్ట్స్ పర్పస్ ఉపయోగపడుతుంది. మీ ఇష్టం ఏవైనా తీసుకోవచ్చు. NI11, NI22, NI33 is optional. మీ ఇష్టం. You can specify any 4 digits. It's maybe numerical or it's maybe alphabet. సేవ్ చేయండి. ఓకే, NI11, NI22, NI33 క్రియేట్ చేసాం. బ్యాక్ వెళ్ళండి. నెక్స్ట్ స్టెప్ assign accounting principles to ledgers group. ఇన్వెంటరీకి వెళ్ళండి. NI11, NI22, NI11 ఇవ్వండి. NI22, NI33 ఇవ్వండి. NI11 అంటే ఏంటి? 0L స్టాండర్డ్ ఇచ్చేస్తారా? NI22, NI33 కూడా ఇచ్చేయండి. NI11, NI22, NI33. సో ఇవేం చేయాలి? మన లెడ్జర్స్కి అసైన్ చేయాలి. NI11 అంటే ఏంటి? లోకల్ అకౌంటింగ్ ప్రిన్సిపల్ డ్రాప్ డౌన్ చేయండి. 0L. సెకండ్ వన్ 0L స్టాండర్డ్. NI22 అంటే యుఎస్ గ్యాప్. అంటే ఏం క్రియేట్ చేసాం యుఎస్ గ్యాప్ కి? N1. నెక్స్ట్ వన్ IFRS N2. ఇవి క్రియేట్ చేసాం. అర్థమైందా? ఎంటర్ చేయండి. లీడింగ్ లెడ్జర్, యుఎస్ గ్యాప్, IFRS, NI, N1, N2 ఇవి మనమే క్రియేట్ చేసాం. 0L అనేది స్టాండర్డ్. లెఫ్ట్ సైడ్ ఏమో అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ NI11, NI22, NI33 ఇవి కూడా మనమే క్రియేట్ చేసాం. సేవ్ చేయండి. సేవ్ ఇజ్ ఈక్వల్ సేవ్. డేటా వాస్ సేవ్. నెక్స్ట్ స్టెప్ చూడండి. నెక్స్ట్ డాక్యుమెంట్ అండ్ డాక్యుమెంట్ టైప్కి వెళ్ళండి. డాక్యుమెంట్ టైప్ లోకి వెళ్ళండి. ఇక్కడ చూడండి, డిఫైన్ డాక్యుమెంట్స్ టైప్ ఫర్ ఎంట్రీ వ్యూ ఇన్ జనరల్ లెడ్జర్. మీకు ఏం చెప్పాను? ఒక డాక్యుమెంట్ అనేది మీరు పోస్ట్ చేస్తే 3 టైప్స్ ఆఫ్ కరెన్సీస్ గా రిఫ్లెక్ట్ అవుతుంది. 2 వ్యూస్, GL వ్యూ, ఎంట్రీ వ్యూ, యాజ్ వెల్ యాజ్ 2 లెడ్జెస్ గా కూడా రిఫ్లెక్ట్ అవుతుంది. దాని పర్పస్ మనం ఇక్కడ క్రియేట్ చేస్తున్నాం. ఎగ్జిక్యూట్ చేయండి. డిఫైన్ డాక్యుమెంట్స్ టైప్ ఫర్ ఎంట్రీ వ్యూ ఇన్ జనరల్ లెడ్జర్.
ఇది ఏది క్రియేట్ చేశారు మీరు? బాకెళ్ళండి. డిఫైన్ డాక్యుమెంట్స్ టైప్ ఫర్ ఎంట్రీ వ్యూ ఇన్ ఏ జనరల్ లెడ్జర్. సెకండ్ వన్ ఎగ్జిక్యూట్ చేయాలి. డిఫైన్ డాక్యుమెంట్స్ టైప్ ఫర్ ఎంట్రీ వ్యూలో కూడా పోస్ట్ చేయొచ్చు. అది వెళ్ళండి. సో జనరల్ లెడ్జర్ పోస్ట్ చేయాలంటే మనకి నాన్ లీడింగ్ లెడ్జర్ ఏం క్రియేట్ చేసాము? N1 ఇవ్వండి. N1 కంటిన్యూ. ఇన్వెంటరీకి వెళ్ళండి. ఇక్కడ డాక్యుమెంట్ టైప్ ఎస్ఏ ఇవ్వండి. ఎస్ఏ డాక్యుమెంట్ టైప్ ఏంటి? ఎస్ఏ. తర్వాత ఎస్ఏకి రివర్సల్ ఏంటి? ఏబీ కదా. కింద ఏబీ ఇవ్వండి. కింద నంబర్ రేంజ్ 98 ఇది స్టాండర్డ్. 98 అనేది స్టాండర్డ్. సో చూడండి, N1 ఉపయోగించి లెడ్జెస్ పోస్ట్ చేయాలంటే నంబర్ రేంజ్ దేని బేస్ గా చేసుకుంటారు? 98 అనేది నంబర్ రేంజ్ ని బేస్ గా చేసుకుని ఎంట్రీస్ ని పోస్ట్ చేస్తారు. 98 ఇస్ ద స్టాండర్డ్. గుర్తుపెట్టుకోండి, స్టాండర్డ్. సేవ్ అండ్ బ్యాక్. N1 నాన్ లీడింగ్ లెడ్జర్ ని పోస్ట్ చేయాలంటే మనము ఈ నెంబర్ రేంజ్ అనేది ఉపయోగపడుతుంది. 98 అనేది స్టాండర్డ్ గా ఉంటుంది. నెక్స్ట్ సేమ్ బ్యాక్ వెళ్ళండి. బ్యాక్ సేమ్ అదే ఎగ్జిక్యూట్ చేయండి. మళ్ళీ N1 కి ఇచ్చేసాం. N2 కూడా ఇవ్వాలి కదా. N2 అంటే నాన్ లీడింగ్ లెడ్జర్. ఇది కూడా నాన్ లీడింగ్ లెడ్జర్. ఇన్వెంటరీకి వెళ్ళండి. IFRS కదా. ఎస్ఏ ఇవ్వండి. ఎస్ఏ అండ్ ఏబి. ఇక్కడ ఏమి ఇవ్వాలి? 99 స్టాండర్డ్. 99 అనేది ఇవి యాక్చువల్ ఇవన్నీ ఏంటంటే అడ్జస్ట్మెంట్ ఎంట్రీస్కి ఉపయోగపడతాయండి. నాన్ లీడింగ్ లెడ్జర్స్ అనేవి యాక్చువల్గా అడ్జస్ట్మెంట్ ఎంట్రీస్ పోస్ట్ చేయడానికి ఈ నెంబర్ రేంజ్ అనేది ఉపయోగపడుతుంది. 99 ఇస్ ద స్టాండర్డ్. ఇంతకుముందు 98 ఇచ్చాం, అది కూడా స్టాండర్డ్. ఓకే, ఇచ్చేయండి అవన్నీ కూడా ఆ లెడ్జెస్ పర్పస్ ఇవి. ఓకేనా, సేవ్ చేస్తారా? సేవ్. నెక్స్ట్ 98 నెక్స్ట్ బ్యాక్ వెళ్ళండి. వెయిట్ ఇంకోటి ఉంది ఇక్కడ. డిఫైన్ డాక్యుమెంట్స్ టైప్ ఫర్ జనరల్ లెడ్జర్ వ్యూ కదా. ఎగ్జిక్యూట్ చేయండి. ఎగ్జిక్యూట్. వీటికి కూడా క్రియేట్ చేయాలి యాక్చువల్గా. N1 ఇవ్వండి. N1 N1 కి ఇన్వెంటరీకి వెళ్ళి ఎస్ఏ ఇవ్వండి. ఇక్కడ కూడా 98 ఎస్ఏ ఏబి 98 సేవ్ చేసేయండి. ఇచ్చేసాం కదా, అయిపోయింది. బ్యాక్ అంతే. సేవ్ బ్యాక్. N2 కూడా సేవ్ చేయండి. 99 N2. సో ఇవి సెట్టింగ్స్ అండి. వీటిని బేస్ గా చేసుకుని అకౌంటింగ్ ఎంట్రీస్ చేసుకోవచ్చు ఫ్యూచర్ లో. మీకు ఇంకా డెప్త్ గా సరిపోతుంది, ఎందుకన్నా అవసరం లేదు. మనం లెడ్జెస్ లెవెల్లో ఎంట్రీస్ చేయట్లేదు. ఒకవేళ చేయాలంటే చేయొచ్చు, బట్ S/4HANA సర్వర్లో చెప్పాను అవి చూడండి. ఎందుకంటే ఈసీసీలో ఇస్ నాట్ రిక్వైర్డ్. మనకి S/4HANAలో మేజర్ గా లెడ్జెస్ అనేవి క్రియేట్ చేయాలి కాబట్టి అక్కడ చేయండి, మీకు ఈజీగా ఉంటుంది. ఒక లెడ్జర్ ని బేస్ గా చేసుకున్నప్పుడు ఎంట్రీ ఎలా పోస్ట్ చేయొచ్చు అనేది. ఓకే, ఎంట్రీ వ్యూలో కూడా చెక్ చేసుకోవచ్చు. అది మేజర్ గా ఇంతవరకు నేర్చుకోండి. ఈసీసీలో దిస్ ఇస్ ఎనఫ్. అక్కడ ఏం లేదు, అడిషనల్ గా ఏంటంటే లెడ్జెస్ క్రియేషన్ అనేది కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది, బట్ ఈజీనే, చాలా ఈజీ. 1 minute. ఓకే, క్లియరా? వీటిని బేస్ గా చేసుకుని ట్రాన్సాక్షన్స్ అవి చేస్తామండి, అంతే, ఇంకేం లేదు. క్లియర్, అర్థమైంది కదా? ఇవి ఇంతవరకు చాలా అండి, ఇంతకన్నా ఎక్కువ వద్దు.
మీకు నేను LSMW వీడియో ఇచ్చానా? LSMW ఇచ్చానా లేదా? నేను ఫార్వర్డ్ చేశాను సార్. ఫార్వర్డ్ చేశాను కదా, అది నేర్చుకోండి. LSMW మ్యాండేటరీ. ప్రాపర్ అవుట్పుట్, పర్ఫెక్ట్ అవుట్పుట్. ఈసీసీలో LSMW అంటారు, S/4HANAలో LTMC అంటారు. నేర్చుకోవాలి, మ్యాండేటరీగా నేర్చుకోండి. ఎందువల్ల అంటే LSMW వస్తే LTMC కూడా వచ్చేస్తుంది, రెండు ఒకటే. స్టెప్స్ ఏమి చేంజెస్ లేవు. 99% ఈసీసీలో ఎలా ఉంటుందో S/4HANAలో కూడా అలానే ఉంటుంది. టుమారో టాపిక్ ఏంటి? SAP FICO కన్సల్టెంట్ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్. చాలా చాలా ఇంపార్టెంట్, చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా? వెళ్ళండి, ఎక్కడ నుంచి చూడండి. S/4HANA కన్సల్టెంట్ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్. వన్ అవర్ క్లాస్, 1 అవర్ ఆర్ 1.5 అవర్ అవ్వచ్చు మేబీ. ఇది మొత్తం చదవాలి. నేను ఒక షీట్ ప్రిపేర్ చేశాను, దాని ప్రకారం చెప్తాను. SAP FICO కన్సల్టెంట్ అండ్ S/4HANA సింపుల్ ఫైనాన్స్ కన్సల్టెంట్ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్. రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ అని టైప్ చేయండి. లేదా లేకపోతే పని చేయండి. ఇక్కడ ఎంటీగా ఒక 1 or 2 కాలమ్స్ వదిలేసాను చూడండి, టైప్ చేయలేదు కొన్ని చోట్ల కాన్సెప్ట్స్, అవి అక్కడ యాడ్ చేసుకోండి. రేపు డిస్కస్ చేద్దాము. SAP FICO కన్సల్టెంట్ ఆర్ S/4HANA సింపుల్ ఫైనాన్స్ కన్సల్టెంట్ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్. ఇది ఒకటి చెప్దాం రేపు కాన్సెప్ట్. ఓకే రైట్. ఓకే, సారీ కొంచెం డిలే అయింది ఈరోజు. రేపు సేమ్ టైంకి జాయిన్ అవ్వండి, 9 నుంచి స్టార్ట్ చేద్దాం. క్లియర్ కదా? ఓకే, బాయ్, గుడ్ నైట్ ఆల్.